దేశంలో హిందూ మతోన్మాద ఫాసిస్టులు అంతక మోకలైనటువంటి నరహంతక నరేంద్ర మోడీ, అమిత్ షాలు భారతదేశంలో పాలన వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది కూనీ చేయబడ్డది. ఆదివాసీ బిడ్డలు అడవిలో హక్కు మాటం చేసి జీవితకాలం జీవిస్తున్నట్టు కొన్ని వందల సంవత్సరాలు పెట్టి వాళ్ళు అడవి సంపదగా భావిస్తూ బతుకుతున్నారు. అలాంటి ఆదివాసీల కింద మైనింగ్ ఉందని, బాక్సైట్ ఉందని, అది కార్పొరేట్ శక్తులైనటువంటి అదానీ అంబానీలకు అమ్ముకున్నటువంటి మోడీ, అమిత్ షాలు అడవి ఖాళీ చేయాలంటే వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఆదివాసులను చంపి అత్యాచారం చేసి కనుక వాళ్ళు అడవి ఖాళీ చేసి వెళ్ళిపోరని చెప్పేసి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి నిర్బంధకాండ కొనసాగిస్తూ ఇతర దేశాల మీద యుద్ధం చేయాల్సినటువంటి సైన్యాన్ని భారత జాతి బిడ్డలు, ఆదివాసీ అడవి తల్లి బిడ్డల మీద యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నటువంటి అమిత్ షా భారతదేశంలో లెఫ్ట్ ఓరియంటేషన్ సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ భావజాలం అనేది ఉండకూడదని చెప్పేసి మాట్లాడుతున్న దశ నుంచి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ పాలక పార్టీలు ఫాసిస్టులైనటువంటి ఈళ్ళ దోపిడీ విధానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మంత్రుడైన అమిత్ షా కాళ్ళ చుట్టూ తిరుగుతూ పరిపాలన చేస్తున్నారు. రాష్ట్ర నాయకులు ఆదివాసీలని అడవి ఖాళీ చేయించే దానికోసం ప్రశ్నించాల్సిన గొంతులు ప్రజాస్వామ్యం, లౌకికవాదం అని చెప్పినటువంటి పార్టీలు కూడా వీళ్ళకి జైలు ఆడబడతాయని చెప్పేసి ఎవడు నోరు మెదిపే పరిస్థితులు లేరు. పౌర హక్కుల సంఘంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ ఆదివాసీలు అడవి హక్కు వాడదని చెప్పేసి మేము ప్రతిఘటన పోరాటాలు ప్రజలను చైతన్యపరుస్తూ విధంగా పనిచేస్తూ ఉన్నాం. భారతదేశంలో మోడీ, అమిత్ షా పాలన ఇంకా ఎంతో కాలం కొనసాగదు. హిందూ మతోన్మాద ఫాసిజాన్ని ప్రజలు వ్యతిరేకించే రోజంటూ దగ్గరలోనే ఉన్నది. రేపు ఢిల్లీలో ఈ నెల 11, 12 మేము అక్కడ మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని మేము ఒక మాట చెప్పుకోవడానికి కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆ అవకాశాన్ని మాకు రాకుండా క్యాన్సిల్ చేసింది. దాని నిమిత్తమై ఈ ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించి ఆదివాసీ బిడ్డలను బతికించుకోవడం కోసం ఒక సదస్సులాగా ఏర్పాటు చేసుకోవడానికి పిలుపునిచ్చారు. రేపు 10వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో జరిగే సభను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలందరూ, మేధావులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా దీనికి కలిసి వచ్చి ఆదివాసులకు సంఘీభావం తెలియపరచాలని చెప్పేసి వేడుకుంటూ ముగిస్తున్నాం.